ప్రస్తుతం టాలీవుడ్ జనం అందరి చూపు పెద్ది వైపే సాగుతోంది. ఎందుకంటే సంక్రాంతి సినిమా సంబరాల తర్వాత మళ్లీ బిగ్ మూవీస్ ఏవి జనం ముందుకు రాలేదు. వేసవి వెలవెలపోయింది. లేటుగా పెద్ది సమ్మర్ ఎండింగ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. లేటుగా వచ్చిన లేటెస్ట్ కిక్ ఇవ్వడానికి పెద్ది సమాయత్తమవుతున్నాడు. జూన్ 4వ తేదీన పెద్ది గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్ది నుండి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. పెద్దిలో శివరాజ్ కుమార్ పోషించిన గౌన్ నాయుడు పాత్ర మూవీకి ఓ ఎసెట్ అని చెబుతున్నారు. శివరాజ్ కుమార్ గ్లిమ్స్ చూశాక పెద్ది డైరెక్టర్ ఈ సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కించారో అర్థమవుతోంది. పెద్ది చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. అందువల్ల తెలుగు నేలపైనే కాదు, అటు నార్త్ ఇటు సౌత్ లోనూ పెద్ది ప్రచార హోరు సాగనుంది. పెద్ది సాధారణ చిత్రం కాదని, తుఫానులా వణిగించేస్తుందని, ఇందులోని కథ మన మనసుల్ని తాకి మనతోనే ఉంటుందని పెద్ది టీం అంటోంది. ఇంతలా ప్రచారం సాగిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మే 18న ముంబైలో జరగనుంది. తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ ను పలకరించనుంది పెద్ది టీం. ఆ రోజు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉంది. రెండు క్రేజీ టీమ్స్ కాబట్టి ఉప్పల్ స్టేడియం కిటకిటలాడుతుంది. అదే సమయంలో పెద్ది టీం కూడా సందడి సాగిస్తే ఆ రేంజ్ మరో లెవెల్లో ఉంటుందని వేరే చెప్పాలా. తర్వాత 23న భోపాల్లో, 24న బెంగళూరులో, 28న ఢిల్లీలో, 30న చెన్నైలో పెద్ది హంగామా సాగనుంది. ఇక జూన్ 1వ తేదీన విజయనగరంలో, 2వ తేదీన మళ్లీ హైదరాబాద్లో పెద్ది ఈవెంట్స్ జరగనున్నాయి. పెద్ది సినిమాకు మొదటి ఎసెట్ హీరో రామ్ చరణ్ కాగా, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు మరో ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఇప్పటికే అభిమానులను చిందులు వేయిస్తోంది. ఇక అందాల తార జాన్వీ కపూర్ గ్లామర్ సైతం పెద్దిని యూత్ చెంతకు చేరుస్తుందని వినికిడి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన పెద్ది చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిందని తెలుస్తోంది. దాదాపు 5 నెలల తర్వాత వస్తోన్న టాప్ స్టార్ మూవీ పెద్ది కాబట్టి వసూళ్ల వర్షాలు కురిసి తీరుతాయని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ గ్లిమ్స్ చూసి మెగా ఫ్యాన్స్ బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో పెద్ది వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద పెద్ది ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.